ఓం నమ శివాయ. కార్తీక పురాణం 27వ అధ్యాయం. దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషునికి శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టముగాదు. నీవు తపశ్శాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కాగా అందులకు నేను అంగీకరించి తిని. బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యము నేను అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింత్రకాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రయోపవేశమును అనర్పణించినాడు. ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపజూసెను. ప్రజారక్షణయే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనజో వానిని జ్ఞానులను బ్రాహ్మణులే రక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణ్ణి తప్ప మరెవ్వర్ని ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసింపచేయువాడును బ్రాహ్మణ హంతకునికి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణ్ణి సిగబట్టిగాలిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును, బ్రాహ్మణ్ణి గ్రామము నుండి తరిమినవాడును, పరిత్యాగమునరించిన వాడును బ్రాహ్మంతకులే అగుదురు. కాగా ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ అంతకుడైతినే అని పరితపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. 27వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.